శంఖారావం అనేది మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. మన రికార్డింగ్లో 35వ నెంబరు, 3rd చాప్టరు కర్మయోగంలో 42వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పంచకోశములు అని హెడ్డింగ్ వస్తుంది. మనిషి తత్వంలో పాపం ఎలా పుట్టుకొస్తుంది, దాన్ని ఎట్లా నివారించుకోవాలి, ఎట్లా తీసేసుకోవాలి, తన తత్వాన్ని ఎట్లా నిర్మలంగా నిలుపుకోవాలి అని చక్కటి ఉపదేశం చేశారు పరమాత్మ మనకి ఇక్కడ. ఇది చక్కని సంప్రదాయమైన పద్ధతి, చక్కటి యోగ సాధన. ఇంద్రియాలను ఎలా నియమించుకోవాలో వివరించబడింది. నియమించటం అంటే మలచటమే కానీ అణచటం కాదు. ఈ విషయాన్ని వివరించడానికి మానవతత్వ యంత్రం వివరంగా ఇక్కడ విపులీకరిస్తున్నారంటే మానవతత్వం అనే అదే ఒక మెషిన్ అని మనం అనుకుంటే మానవతత్వాన్ని ఏమున్నాయి దాంట్లో అసలు ఎగ్జాక్ట్గా అని చెప్పి వివరంగా చెప్తూ ఉన్నారనమాట. భౌతిక దేహం అంటే పూర్తిగా మ్యాటర్, అంతే కదా, మనకు కూడా తెలుసు ఆ విషయం. ఈ మ్యాటర్ అంతా కూడా భూమిలో ఉన్న మినరల్స్తో, రసాయనిక పదార్థాలతో నిండిపోయి ఉంటుంది. ఈ వివిధ రకాల పదార్థాల పరస్పర సంబంధం పరిశీలిస్తే అంటే అనేక ఉన్నాయి మన దేహంలో, మ్యాటర్తో పాటు అనేక ఉన్నాయి. అన్నిటి ఒకదానికొకటి ఏమిటి రిలేషన్షిప్ వీటన్నిటికీ అని చెప్పి మనం గనక గట్టిగా పరిశీలన చేస్తే అది త్రిగుణాత్మకము అని మనకు అర్థమవుతుంది. అంటే ప్రాపర్టీస్ అన్నమాట. ప్రవృత్తిమయము అంటే ప్రవర్తనామయము అని తెలుస్తుంది మనకి. ఈ గుణాలు, ప్రవర్తనలు ద్రవ్యలోకానికి చెందినవి కాదు. అంటే ద్రవ్యలోకం అంటే స్థూల దేహం, స్థూలత్వం, మ్యాటర్. ఈ గుణాలు, ప్రవర్తన అనేవి ఈ స్థూలానికి సంబంధించినవి కాదు. అంటే ప్లేన్ ఆఫ్ ఫోర్స్కి సంబంధించినవి. మనిషి తత్వంలో మ్యాటరు, ఫోర్సు, మైండు అనే మూడు కూడా వేరే వేరే లోకాలకు సంబంధించిన విషయాలు ఇవి. మనలో ఉన్న ఇంద్రియ ప్రవృత్తులు శక్తిమయ లోకానికి సంబంధించినవి. మనలోని శక్తిని వాడుకుని అన్ని ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి ద్రవ్యమయం కన్నా శక్తిమయమే పై చెయ్యి, హయ్యర్ అన్నమాట. శక్తిమయం ద్రవ్యం కంట శక్తి అనేది, ఎందుకంటే శక్తిని వాడుకుని ద్రవ్యాన్ని నడిపిస్తున్నది, కానీ నడపటం మనకే దేహంలో తెలుస్తోంది కాబట్టి శక్తి హయ్యర్ ఎనర్జీ అని అంటున్నారనమాట. అంటే శక్తికి ఎనర్జీకి ద్రవ్యాన్ని, మ్యాటర్ని మేనేజ్ చేసే శక్తి ఉన్నదన్నమాట. మనలో ఉన్న ఇంద్రియ శక్తులకు దేహాన్ని రక్షించే సామర్థ్యం ఉంది. ఇంద్రియాల కంటే మనస్సుకు సామర్థ్యం ఎక్కువ ఉంది. మనస్సుకి శక్తిని, ఎనర్జీని వాడుకోగల సామర్థ్యం ఉన్నది. మానవుడు భావనా బలంతోనే కదా ప్రకృతిలో శక్తులన్నింటినీ వాడుకోగలుగుతున్నాడు న్యాయంగా. యోగశాస్త్రాన్ని దర్శించగలిగిన ఋషులు ఈ మూడు లోకాలకు సంబంధించిన శరీర విభాగాల్ని అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలుగా వర్ణించారనమాట వాళ్ళు. అంటే ఫిజికల్, వైటల్ అండ్ మెంటల్ స్టేట్స్గా వర్ణించారు. మ్యాటర్తో తయారైన దేహాన్ని ఫిజికల్ అని చెప్పారు. ఆహార రూపంలో మ్యాటర్ని తిని మ్యాటర్ని విసర్జించటం అనే యాక్టివిటీ వల్ల అన్నమయ దేహం నిలబడుతూ ఉంది. ఫిజికల్ బాడీ ఎట్లా నిలబడుతుందో చెప్తూ ఉన్నారు. దేహాన్ని, ఆహారం తీసుకుంటాం, అది కూడా మ్యాటర్నే తీసుకుంటాం ఆహారంగా, మళ్ళీ మ్యాటర్నే విసర్జిస్తాం. ఆ యాక్టివిటీ వల్ల దేహం నిలబడటం అనేది జరుగుతుంది. ఇది ఒక పాయింట్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. మెటబాలిక్ యాక్టివిటీ అని చెప్పి చెప్తూ ఉన్నారు దీన్ని. ఈ మెటబాలిక్ యాక్టివిటీ చేసేది వైటల్ బాడీ అంటే ప్రాణమయ కోశము. ఈ మెటబాలిక్ యాక్టివిటీ అంతా జరగటానికి కారణం ఏంటంటే ప్రాణమయ కోశమే, వైటల్ బాడీయే చేస్తుంది ఇదంతా కూడా. అంటే ఆహారం తీసుకుంటే దాన్ని అరిగించటం, ప్రాసెస్ అంతా చేయటం అనేటటువంటిది వైటల్ బాడీ చేస్తుంది. మెటబాలిక్ యాక్టివిటీ అంటాం మనం. ఈ మెటబాలిక్ యాక్టివిటీ చేసేది వైటల్ బాడీ అని చెప్పుకున్నాం, ప్రాణమయ కోశం అన్నమాట. ఈ మూడు కోశాల యాక్టివిటీ ప్రతి ప్రాణిలో కూడా జరుగుతూనే ఉంటుంది అంటున్నారు. మనస్సు కంటే శక్తివంతమైంది బుద్ధి. ఇది కేవలం ప్రజ్ఞామయం. బుద్ధి అనేది ప్యూర్ కాన్షియస్నెస్ అన్నమాట. దీనివల్లనే మిగతా మూడు లోకాలు మేనేజ్ చేయబడాలి. యాక్చువల్గా అయితే మంచి చెడ్డలు నిర్ణయించేది, ఆ నిర్ణయం బుద్ధికి సంబంధించింది. మనస్సు, ఇంద్రియాల సహాయంతో
మనస్సేమో ఇంద్రియాల సహాయంతో బయట ప్రపంచాన్ని చూడగలుగుతుంది, కానీ నియమించే సామర్థ్యం దానికి లేదు. ఏ రకమైనటువంటి కంట్రోలు దానికి లేదు మనస్సుకి. గుర్తించబడ్డ పరిసరాలు, వ్యక్తులు మొదలైన విషయాల్లో ప్రవర్తించాల్సిన విధానాన్ని బుద్ధి మాత్రమే నిర్ణయిస్తుంది, మనస్సు కాదు. ఊరికే చూపిస్తుంది మనస్సు. బుద్ధి నిర్ణయిస్తుంది, ఇది మంచి, ఇది చెడు, ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదు అనేది బుద్ధి నిర్ణయిస్తుంది. అందుకని మనస్సు కంటే బుద్ధి హయ్యర్ అన్నమాట. మనస్సుకి ప్రాణశక్తితో సాంగత్యం వల్ల ప్రయత్నం అనేది పుడుతుంది. అసలు ప్రయత్నము అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రాణశక్తితో మనస్సుకి ఎప్పుడైతే కలయిక వచ్చిందో అప్పుడు ప్రయత్నం అనేది పుడుతుంది. ఈ ప్రయత్నం వల్ల బుద్ధితో కలిసి బుద్ధి ద్వారా పనులు చేసుకోవటం అనేదే చేయాలి. బుద్ధి లేని పనులు మనం మామూలుగా కూడా వాడతాం. బుద్ధి లేదుట్రా, బుద్ధి లేకుండా చేసావా అంటాం. అది క్యాజువల్గా అన్నా కూడా ఎంతో అర్థవంతమైనటువంటి మాట. మనం ఏ పని చేసినా బుద్ధి ద్వారా చేయాలి, కానీ మనస్సు ద్వారా కాదు. అంటే మనస్సు పైన సూపర్వైజర్ బుద్ధి అని అర్థం చేసుకోవాలి. ఈ మనస్సును బుద్ధితో కలిపే చక్కని అలవాటే యోగము. యోగం అంటే ఏదో పెద్ద చాలా కష్టమైన విషయం కాదు. ఇది మనస్సుని బుద్ధితో కలిపే చక్కని అలవాటే యోగము, యోగాభ్యాసము అని చెప్పారు. ఇది జరిగినప్పుడు బుద్ధి మనస్సుకు వెలుగునిస్తుందిట. ఇది జరిగినప్పుడు బుద్ధి మనస్సుకు వెలుగునిస్తుంది. ఆ వెలుగుతో చక్కని క్రమమైన నిర్వహణ జరుగుతుంది. దానివల్ల దేహము, ఇంద్రియాలు, మనస్సు బుద్ధితో కూర్పు చెందుతాయి. దారానికి పూసలు గుచ్చినట్లుగా జరిగే ఈ కూర్పు ఒక్క తాటి మీద నడకలాగా చక్కని నిర్వహణ జరుగుతుంది. ఈ కూర్పు చేయగల దారం బుద్ధి యందు కూడా లేదు అని చెప్పి చెబుతున్నారు. ఈ కూర్పు ఎవరు చేస్తారు? ఒక దారం ఉండాలి. కూర్పు చేయాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది ఎవరు చేస్తారు అంటే బుద్ధిలో కూడా. బుద్ధికి కూడా ఆ శక్తి లేదు. బుద్ధి ప్రజ్ఞామయమే కానీ మిగిలిన వాటికి ఆధారం కాదు. వీటన్నిటికీ కూడా ఏమిటి ఆధారం? పూసలకి దారం ఆధారమైనట్లుగా వీటన్నిటిని కూర్పు చేయాలంటే ఏ ఆధారంతో చేయాలి? బుద్ధికి పైన అన్నిటినీ కూర్పు చేయగల దారము వంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్తున్నారు. వాడినే మనం అందరం కూడా నేను అనే పేరుతో వ్యవహరిస్తాము. నేను అని వాడుతూ ఉంటాం మనం. ఈ నేను అనబడే నాకంటే హయ్యర్ ఈ సృష్టిలో ఏదీ లేదు అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. నాకు పైన శక్తివంతమైనది ఏదీ లేదు అంటున్నారు. అంటే నేను అని మనం ఎవరినైతే పిలుస్తూ ఉన్నామో అది పరమాత్మ యొక్క స్థానం, అది పరమాత్మ పేరు నేను అనేది. ఈ నేను అనబడే పరమాత్మ కంటే శక్తివంతమైంది ఏదీ లేదు. నేను వెలుగుతో చేయబడిన దారం. ఈ నేనంటే ఏమిటి? ఇది వెలుగుతో తయారు చేసినటువంటి దారం అన్నమాట. అన్నిటికీ ఆధారమైంది అది. కన్ను తనకన్నా వేరుగా చూచే వెలుగు సూర్యరశ్మి మొదలైన వెలుగులు. ఆ వెలుగునే మనస్సుతో చూసినప్పుడు భావనగా వెలుగుతుంది, బుద్ధితో చూసినప్పుడు జ్ఞానంగా వెలుగుతుంది. అన్నిటికీ పైనున్న కూర్పు చేయు నేను అని దారాన్ని గుర్తించినప్పుడు అంతా ఒకే వెలుగు అని అర్థమవుతుంది. ఇవన్నీ ఎవడు కలుపుతున్నాడు ఇక్కడ ఉండి అని చూసినప్పుడు ఆ నేను అనే దారమే దారం ఒకటి ఉంది. నేను అని దారం అని ఎందుకంటున్నారంటే ఆధారం, నేను అనే ఆధారం ఒకటి ఉన్నందువల్లే ఇవన్నీ చక్కగా పూసలు గుచ్చినట్టుగా కూర్పు చేయబడి ప్రవర్తించడానికి అనుకూలంగా ఉంది అని చక్కగా చెప్తూ ఉన్నారు. అంతా ఒకే వెలుగని అర్థమవుతుంది. ఎప్పుడు నేను అనే దారాన్ని గుర్తించినప్పుడు అప్పుడు అంతా ఒక్కటే వెలుగు అని మనకు అర్థమవుతుంది. అది మనం ప్రాపంచికంగా చూసినా కూడా మనం పెద్దగా గమనించం, కానీ చాలా విషయాలు అవసరమైనవి మనం గమనించాం. సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఒక నేను అనబడేది లేకపోతే ఎవరితో సంబంధ బాంధవ్యాలు? ఏమిటి సెంటర్ ఇక్కడ? నేను సోని మనం అనుకోబట్టి రాంగ్ ఐడెంటిఫికేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఆ నేను ఉన్నందువల్లే కదా నీవు, ఇతడు, వాడు అనేది ఒకటి ఉండటం, బంధువులు ఉండటం. ఇక్కడ ఎవరు ఈ నేను పోతే అంతా పోతుంది, మొత్తం కొలాప్స్, టోటల్ కొలాప్స్. ఒక మనిషి చచ్చిపోయాడంటే వాడికి ఈ లోకంతో సంబంధం అంతా తెగిపోయింది కంప్లీట్గా. అంటే అర్థం ఏంటి? ఆ నేనే కదా మెయిన్ ఇక్కడ. అది కూడా మనం గమనించాం.
ఆ నేను అనేటటువంటిది ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళిన కొద్దీ పరమాత్మే సాక్షాత్తు ఆ పరమాత్మని గుర్తించినప్పుడు ఉన్నది ఒక్కటే వెలుగు అని తెలిసిపోతుంది. నేననే పేరుతోనే ఉన్నారు పరమాత్మ అందరి జీవుల్లోనూ అని చెప్పి చెప్తూ ఉన్నారు. అన్నిటికీ పైనున్న కూర్పు చేయు నేనని దారాన్ని గుర్తించాలి, అదే వెలుగు, ఒకటే వెలుగు అని అర్థమవుతుంది. ఎట్లాగంటే మంచుగడ్డ నీళ్ల మీద తేలుతూ ఉంటే నీళ్లు వేరు మంచుగడ్డ వేరు అనిపిస్తుంది. స్థూల లోకాల్లో వెలుగులు రెండుగా కనబడతాయి మనకి. కరిగిన మంచుగడ్డ నీరైపోయినట్లుగా సూక్ష్మలోకంలో ఒకే వెలుగు ఉంటుంది. రెండు ఉండవు. మంచుగడ్డ నీరు అని రెండు పదార్థాలు లేవు అక్కడ. మనం ఒకటి ఈ మంచుగడ్డ నీళ్ళని తెలిసినా కూడా మనం వాటిని వేరుగా చూస్తాం. వెలుగు యొక్క దారమే నేను అనబడే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ అనే దారంతో పూసలు గుచ్చినట్టుగా బుద్ధి, మనస్సు, ఇంద్రియ ప్రవృత్తులు కూర్పు చేసి దేహాన్ని అధిష్ఠించటమే యోగము. అధిష్ఠించటం అంటే తిష్ట వేసి దేహంలో కూర్చోవటం. ఏం చేస్తున్నారు ఇక్కడ? బుద్ధి, మనస్సు, ఇంద్రియ ప్రవృత్తులు కూర్పు చేసి దేహాన్ని అధిష్ఠించటమే యోగం. ఈ దారంతో, నేను అనే వెలుగు దారంతో ఈ పూసలన్నిటిని గుచ్చి దేహంలో కూర్చోవటమే, తిష్ట వేసి కూర్చోవటమే, అనుష్ఠించటమే యోగము. ప్రజ్ఞ అనే దారంలో, వెలుగు అనే దారంతో పూసలు గుచ్చినట్టుగా బుద్ధి, మనస్సు, ఇంద్రియ ప్రవృత్తులు కూర్పు చేసి దేహాన్ని అధిష్ఠించటయే యోగము అంటున్నారు. 42వ శ్లోకం అయిపోయింది. 43వ శ్లోకం. బుద్ధి కన్నా పైన ఉన్న నేను అనుభవింపబడుటయే పై విధముగా కూర్పు చేయబడుట. మనము కింద లెవెల్స్లో బతుకుతూ ఉంటాం. మనస్సు దాటి వెళ్ళం. మనం మనస్సు దాటి బుద్ధిలోకి వెళ్ళి ఆ కూర్పుని గుర్తించగలిగితే అది చక్కని అనుభూతికి సాధ్యమవుతుంది అంటున్నారు. అంటే నిరంతరం, అంటే ఎప్పుడు మన దృష్టి సృష్టిలో ఉన్న ఏక వస్తువైన ఆత్మయందు సమానంగా చూడగలగాలి. ఈ సామ్యం వల్ల దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నిటి యందు నేను అని పిలువబడేటటువంటిది ఆత్మ అని మనకు అర్థమైపోతుంది. సర్వత్రా ఉన్నది ఆత్మ వస్తువే అనే సామ్యం వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ కూర్పు సమంగా చేశామో, ఆ కూర్పు సమంగా చేయగానే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఉన్నది ఒకటే వస్తువు. టోటల్ వెలుగంతా ఒకే వెలుగున్నది. ఇన్ని వెలుగులు లేవు. ఉన్నది ఒకటే వెలుగు. ఆ వెలుగు పేరే నేను, ఆత్మ అని అర్థమవుతుంది. ఇది తెలియని వాళ్ళకి ఏమవుతుందంటే బుద్ధి పైన ఏదో శక్తి ఉంది, అది ఆత్మ అని అనుకుంటారు. ఈ ఆత్మ అనే వెలుగుదారంతోనే మిగిలిన భాగాల్ని కూడా నిలబెట్టుకోవాలి. ఒకవేళ కొంచెమే తెలిసింది మనకి, మొత్తంగా ఆత్మ వస్తువు తెలియలే, కానీ లోపల పనిచేస్తూ ఉన్న ప్రజ్ఞ ఆత్మ అని కొంత తెలిసింది. అప్పుడు ఏమని చేయాలట? ఆధారంతోనే మిగతాదంతా కూడా, మిగిలిన భాగాలన్నింటినీ కూడా గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోగలిగినప్పుడు, ఆ స్థితి సిద్ధించినప్పుడు, ఆ స్థితి వచ్చినప్పుడు కామం క్రోధం మొదలైనవి ఏవి కూడా ఉండవు, పక్కకి వెళ్ళిపోతాయి. అంటే పాపం ఉండదు. ఈ విధంగా పాపాన్ని చక్కగా పోగొట్టుకోవచ్చు. మనస్సుతో, ఇంద్రియాలతో పోరాడి కానీ, వాటిని పట్టుదలతో అణిచి కానీ పాపం పోగొట్టుకోలేము. ఇదే పద్ధతి. సర్వత్రా ఉన్న దైవాన్ని చక్కగా, ఆత్మవస్తువుని ఈ కూర్పు చేయటం ద్వారా పట్టుకోవడం అనేది పాపం పోవటానికి చాలా సహజమైన మార్గము అని చెప్తున్నారు. 43వ శ్లోకం అయిపోయింది. 34వ రికార్డింగ్ కూడా పూర్తయిపోయింది. దీంతో మనకి కర్మయోగం పూర్తయింది. నెక్స్ట్ జ్ఞానయోగం 4వ అధ్యాయం చదువుకుందాం.